ఏ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకు ఏజ్ లో మంచిగా కలిసి వస్తుంది, లైఫ్ లో వాళ్ళు సక్సెస్ అవ్వగలుగుతారు? అయితే మనం కొంతమందిని చూసినప్పుడు కొన్ని ఇయర్స్ లో బాగా సక్సెస్ అవుతారంటే అంటే ఆ పర్టికులర్ ఏజ్ లో బాగా సక్సెస్ అవుతారు. కొన్ని నెగిటివ్ ఇయర్స్ వచ్చినప్పుడు బాగా డౌన్ అవుతూ ఉంటారు. కాబట్టి మనము ఒక నంబర్ సిరీస్ ఆధారంగా చూస్తే మనం ప్రపంచంలో 800 కోట్ల మంది ఉన్నారు. ఎవరైనా సరే ఈ 9 నంబర్ కాంబినేషన్ లోనే పుడతారండి. ఆ 9 నంబర్ కాంబినేషన్స్ ఏంటి అంటే ఒకటో నంబర్ సిరీస్. మీ ఏ మంత్ లో అయినా కానివ్వండి, 1, 10, 19, 28 తేదీలు వీళ్ళంతా కూడా 1 నంబర్ సిరీస్ కిందకే వస్తారు. ఒకటో తేదీ అంటే 1 నంబర్, 10 అంటే కూడా 1, ఎందుకంటే 1 + 0 0, 1 + 0 1 అవుతుంది. మళ్ళీ 1 + 19 అంటే 1 + 9 మళ్ళీ 1 అవుతుంది. 28 అయినా 1 అవుతుంది. అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ గనక ఏ మంత్లో అయినా కానివ్వండి 1, 10, 19, 28 తేదీలలో గనక అయితే మీరంతా 1 నంబర్ సిరీస్ లోకే వస్తారు. సన్ నంబర్ పవర్. ఎప్పుడైతే మీరు 1 నంబర్ లో పుడతారో 100% ఇటువంటి వ్యక్తులకి ఏ సంవత్సరంలో లక్కు బాగా కలిసి వస్తుంది? 19 సంవత్సరాల వయసులో వెరీ వెరీ సక్సెస్ఫుల్ అండి. 19 ఇయర్స్ లో లక్ చేంజ్ అవుతుంది. 37 ఇయర్స్ లో లక్ చేంజ్ అవుతుంది. 55 ఇయర్స్ లో కూడా వీళ్ళకి లక్ చేంజ్ అవుతుంది. వెరీ వెరీ గుడ్. ఈ 3 చాలా ఇంపార్టెంట్. మీరు గనక ఒకటో నంబర్ సిరీస్లలో గనక మీరు పుట్టి ఉంటే మీ ఏజ్ ని మీరు గమనిస్తూ ఉండండి. 19వ సంవత్సరం 19 ఇయర్స్ ఉన్నప్పుడు, అదేవిధంగా 28 ఇయర్స్ ఉన్నప్పుడు, 37 ఇయర్ ఉన్నప్పుడు, 46 ఇయర్ ఉన్నప్పుడు, 55 ఇయర్ ఉన్నప్పుడు, 64 ఇయర్స్, 73 వెరీ వెరీ గుడ్ ఇయర్స్ అండి. మీ జీవితంలో ఇవన్నీ గోల్డెన్ ఇయర్స్. కాబట్టి ఆ నంబర్ రిపీట్ అవుతున్నప్పుడు మీ డేట్ ఆఫ్ బర్త్ కి మీ ఏజ్ కి 2 మ్యాచ్ అవుతాయి. అప్పుడు మీ లైఫ్ లో ఒక మిరాకిల్ జరుగుతుంది. అందుకోసం మన లైఫ్ లో కొన్ని సార్లే మనకు అనుకున్నట్టుగా లక్ వస్తుంది. కారణం ఏంటి అంటే ఈ డేట్ ఆఫ్ బర్త్ లో పుట్టిన వాళ్ళకు ఆ ఏజ్ లో లక్ బాగా కలిసి వస్తుంది. కాబట్టి 1 నంబర్ సిరీస్ లో పుట్టిన వాళ్లకు ఈ ఏజ్ లలో లక్ బాగా కలిసి వస్తుంది. అదే విధంగా 2 నంబర్ సిరీస్. మీ డేట్ ఆఫ్ బర్త్ గనక 2, 11, 20, 29 గనక అయితే ఇటువంటి వ్యక్తులకి మెయిన్ గా గుర్తుపెట్టుకోండి 25వ సంవత్సరంలో వెరీ వెరీ సక్సెస్ఫుల్ అండి. 25వ సంవత్సరంలో కానివ్వండి, 38వ సంవత్సరంలో కానివ్వండి, అదేవిధంగా 47వ సంవత్సరంలో కానివ్వండి, 54వ సంవత్సరంలో వెరీ వెరీ సక్సెస్ఫుల్ అండి. ఇవి చాలా బాగా కలిసి వస్తాయి ఇయర్స్. అదేవిధంగా 3వ నంబర్ సిరీస్ అండి. 3వ నంబర్ సిరీస్ మీ చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా గమనించండి. 3, 12, 21, 30 వీళ్ళు 30 సంవత్సరాల వరకు కష్టపడుతూనే ఉంటారండి. 3 నంబర్ సిరీస్లలో పుట్టిన వాళ్ళు 30 ఇయర్స్ వరకు హార్డ్ వర్క్ చేస్తూనే ఉంటారు. ఎప్పుడైతే 30+ అవుతారో అప్పుడు చాలా బాగా సక్సెస్ అవుతారు. 3 నంబర్ సిరీస్ వాళ్ళు ఎక్కువ టాకిటివ్ గా ఉంటారు. వాళ్లకు టాకింగ్ ద్వారానే లైఫ్ సెటిల్ అవుతుంది. కాబట్టి 30వ ఏజ్ లో వెరీ వెరీ సక్సెస్ఫుల్. 30 ఏజ్ లో కానివ్వండి, 39 ఇయర్స్ లో కానివ్వండి, అదేవిధంగా 48 లో కానివ్వండి, అదేవిధంగా 57 ఇయర్స్ లో వెరీ వెరీ సక్సెస్ఫుల్. అదేవిధంగా 4 నంబర్ సిరీస్. మీ డేట్ ఆఫ్ బర్త్ గనక 4, 13, 22, 31 గనక అయితే ఇటువంటి వ్యక్తులు ఎక్కువగా మార్కెటింగ్ లో చాలా బాగా సక్సెస్ అవుతారు. ఏ ఏజ్ లో వీళ్ళకు సక్సెస్ అనేది రావడం జరుగుతుంది అంటే 22 ఇయర్స్ లో కానీ, 31 ఇయర్స్ లో కానీ, అదేవిధంగా 40 ఇయర్స్ లో కానీ, 49 లో కానీ, 58 ఇయర్స్ లో వెరీ వెరీ సక్సెస్ఫుల్. అదేవిధంగా 5 నంబర్ సిరీస్ లో మీ డేట్ ఆఫ్ బర్త్ గనక 5, 14, 23 తేదీలలో గనక మీరు పుట్టి ఉంటే మీకు మెయిన్ గా మీ లైఫ్ టర్నింగ్ పాయింట్ 23 ఇయర్స్. 23వ సంవత్సరంలో, 32వ సంవత్సరంలో, 41 ఏజ్ వచ్చినప్పుడు, 50 వచ్చినప్పుడు, 59 వచ్చినప్పుడు 100% మీ లైఫ్ లో మిరాకిల్స్ జరుగుతాయి. అదే విధంగా 6 నంబర్ సిరీస్ అండి. 6వ తేదీ కాంబినేషన్ లో పుట్టిన వాళ్ళంటే 6, 15, 24 తేదీలలో పుట్టిన వాళ్లకు వీళ్ళ లైఫ్ లో గోల్డెన్ పీరియడ్ అండి. వీళ్ళు పేదరికంలో పుట్టినా కూడా వీళ్ళు ఏజ్ పెరుగుతున్న కొలది సక్సెస్ ని సాధిస్తారు. ఎందుకంటే పేదరికంలో పుట్టినప్పటికీ కూడా వాళ్ళ సరౌండింగ్ ఉండే వాళ్ళంతా లగ్జరీ పీపుల్స్ ఉంటారు. అటువంటి ద్వారా కూడా వీళ్ళు సక్సెస్ అవుతారు. 15వ ఏట 15 ఏజ్ ఉన్నప్పుడు కానీ, 24 ఉన్నప్పుడు కానీ, 33 ఉన్నప్పుడు, 42 ఇయర్స్ లో, 51, 60, 69 ఏజ్ లో వెరీ వెరీ సక్సెస్ఫుల్ అండి. అదే విధంగా 7 నంబర్ సిరీస్ లో పుట్టిన వాళ్ళు మీ డేట్ ఆఫ్ బర్త్ గనక 7, 16, 25 గనక అయితే ఇటువంటి వ్యక్తులకు లైఫ్ టర్నింగ్ పాయింట్ 25 ఇయర్స్.
25వ సంవత్సరంలోనే సక్సెస్. ఎందుకంటే ఎక్కువగా చాలా హార్డ్ వర్క్ చేస్తారు, ఇటువంటి వాళ్ళు ఇన్నోవేటివ్ గా ఉంటారు. పర్సనల్ లైఫ్ లో కొంత డిసప్పాయింట్మెంట్ లైఫ్ ఉన్నప్పటికీ కూడా ఇటువంటి వ్యక్తులకు 34వ ఇయర్ లో మంచి టర్నింగ్ పాయింట్ వస్తుంది. 7 నంబర్ సిరీస్ లో పుట్టిన వాళ్లకు 34 ఇయర్స్ లో టర్నింగ్ పాయింట్ ఉంటుంది. అదే విధంగా 25 కానీ 34 కానీ 43 కానీ 52 కానీ 61 లో వెరీ వెరీ సక్సెస్ఫుల్. ఇంకా 8 నంబర్ సిరీస్ లో పుట్టిన వాళ్ళు, మీ డేట్ ఆఫ్ బర్త్ గనక 8, 17, 26 గనక అయితే ఇటువంటి వ్యక్తులు బై బర్త్ నుంచి చాలా హార్డ్ వర్క్ చేస్తూనే ఉంటారండి. ఇటువంటి వాళ్లకు 41వ సంవత్సరంలోనే సక్సెస్ఫుల్ అండి. 41 ఏజ్ వచ్చేంత వరకు లైఫ్ అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ పడుతూనే ఉంటారండి. చాలా స్ట్రగుల్స్ అనుభవిస్తారు. కానీ 41 ఇయర్ అనేది వీళ్ళ లైఫ్ ని మార్చేస్తుందండి. ఎప్పుడైతే 50కి వస్తారో మంచి సక్సెస్ఫుల్ ఎందుకుంటారు. మీరు రేవంత్ రెడ్డి కానివ్వండి, వైఎస్ రాజశేఖర రెడ్డి కానివ్వండి, కేసీఆర్ కానివ్వండి, నరేంద్ర మోడీ కానివ్వండి, వీళ్ళంతా 50 ఇయర్స్ లో వచ్చినప్పుడు సక్సెస్ అయిన వాళ్లే. వీళ్ళందరూ 8 నంబర్ సిరీస్ వాళ్లే. కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్ ని బట్టి ఏ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు ఏ నంబర్ లో ఉన్నప్పుడు సక్సెస్ అవుతారనేది మీ డేట్ ఆఫ్ బర్తే చెప్తుంది. అదే విధంగా 9 నంబర్ సిరీస్, మీ డేట్ ఆఫ్ బర్త్ గనక 9, 18, 27 గనక అయితే ఇటువంటి వ్యక్తులే ఎక్కువగా 27 ఇయర్స్ లో కానివ్వండి, 36 ఇయర్స్ లో కానివ్వండి, 45లో, 54లో, 63లో వెరీ వెరీ సక్సెస్ఫుల్ గా అవుతారు. కాకపోతే ఇటువంటి వ్యక్తులు 9 నంబర్ లో పుట్టిన వాళ్ళు కొంత కోపాన్ని తగ్గిస్తే చాలా మంచిది. 9 నంబర్ చాలా అగ్రెసివ్ నంబర్. కాబట్టి ఇటువంటి ఏజ్ లో మీరు చాలా జాగ్రత్తగా ఉండడం కూడా చాలా మంచిది. ఏ డేట్ ఆఫ్ బర్త్ ని బట్టి ఏ ఇయర్ లో ఏ ఏజ్ లో సక్సెస్ అవుతారనేది న్యూమరాలజీ ద్వారా చాలా ఈజీగా తెలుసుకోవచ్చు అండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.